తిరిగి వార్తలకు స్వాగతం. స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమంలో భాగంగా మిషన్ లైఫ్ ప్రచార కార్యక్రమం విరగవరంలో నిర్వహించారు. విద్యుత్, మంచినీరు పొదుపుగా వాడాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించాలని, ఆహార పదార్థాలను అవసరమైన మేరకే వినియోగించాలని, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. పిన్నమండలంలో భూపతిరాజు వెంకట శ్రీనివాసరాజు సాయి గీతచే నిర్మించిన జగద్గురు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ ధ్యాన మందిరం వద్ద హైదరాబాద్కు చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్, ప్రముఖ హిప్నాటిస్ట్, సైకిక్ రీడర్ ఉమాచంద్ విశేష జ్ఞాన బోధతో ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఉమాచంద్ మాట్లాడుతూ ఆరోగ్యం, ఆనందం రెండు డబ్బుతో కొనలేనివని, శాకాహారం ద్వారా ఆరోగ్యాన్ని, జ్ఞాన సాధన ద్వారా ఆనందాన్ని పొందవచ్చునని తెలిపారు. జీవితంలో ఆరోగ్యం, ఆనందం, ఆత్మజ్ఞానం పొందాలంటే బ్రహ్మర్షి పితామహి సూచించిన శ్వాస మీద ధ్యాస, జ్ఞాన సాధన, స్వాధన్యం, సజ్జన సాగంతం చేయాలని అన్నారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమంలో పశ్చిమ గోదావరి జిల్లా PSSM అధ్యక్షుడు రుద్రరాజు పెద్దివర్మ అక్టోబర్ 2వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా భీమవరంలో నిర్వహించే అహింస, శాంతి, సద్భావన శాకాహార ర్యాలీకి సంబంధించిన బ్రోచర్ను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ KVD ప్రసాద్, సుబ్బారాయుడు, శ్రీనివాస్, మాస్టర్ మధు, K మోహన్ కుమార్, సాయిబాబా, వెంకటరెడ్డి, సతీష్, చక్రపాణి, B శ్రీదేవి, ఎర్రాయమ్మ, బ్రహ్మరాంబ, తులసమ్మ, లక్ష్మి, మంగతాయారు, మంత్రి లక్ష్మి, సత్యవతి తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు గణపవరం, పిప్పర గ్రామాల్లో CPM ఆధ్వర్యంలో బట్టల షాప్ యజమానుల నుండి కొంతమంది వ్యక్తుల నుండి సేకరించిన చీరలు, దుప్పట్లు, పిల్లల డ్రెస్సులు, స్టీల్ సామాన్లను ఆదివారం CPM జిల్లా కార్యదర్శి B బలరాం ద్వారా విజయవాడకు 2 వాహనాల్లో పంపించినట్లు CPM సీనియర్ నాయకులు D రామలింగరాజు, P గోవింద్ తెలిపారు. తాము అడిగిన వెంటనే క్లాత్ షాప్ యజమానులు స్పందించి తాము అనుకున్న దానికంటే ఎక్కువ బట్టలు అందజేశారని వారు తెలిపారు. అభివృద్ధికి రెక్కలు తొడిగే మొదటి 100 రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వమని ప్రజల చేత అనిపించుకున్న కూటమి ప్రభుత్వమని, సంక్షోభంలోనూ సంక్షేమం అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలే సాధ్యమైందని బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆదివారం తాడేపల్లిగూడెం 12వ వార్డు చిన్నబరుసలమ్మ ఆలయం వద్ద జరిగిన సమావేశంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ 100 రోజుల్లో NDA ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉండి నియోజకవర్గం కాలమండలం ఏలూరుపాడులో శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత BR అంబేద్కర్ చిత్రపటాన్ని ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పీకి వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, ఆయన వెంటనే దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మాజీ పార్లమెంట్ సభ్యుడు, జాతీయ దళిత నేత జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం భీమవరం అంబేద్కర్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాల పెద్ద ఎత్తున రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో హర్షకుమార్ మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత BR అంబేద్కర్పై దళిత ప్రజలపైన విమర్శలు చేస్తే సహించేది లేదని అన్నారు. బహిరంగ క్షమాపణ చెప్పకపోతే చెలో ఏలూరుపాడు పిలుపునిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో PV రావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గుమ్మాపు సూర్యవరప్రసాద్, గంటా సుందర్ సింగ్, తాలూరి మధు, కోన జోసెఫ్, పాలపర్తి జోనా, B రమేష్, ముత్యాలరావు, పాలవెల్లి మంగ, అలీషా, జయసునీత, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ విషయాలన్నీ నేను తెలుసుకున్నాను. నిన్న రఘురామకృష్ణరాజు ప్రవర్తించిన తీరు ఎలా ఉందంటే ఒక వీధి రౌడీలాగా ఉంది, ఒక ఎమ్మెల్యే లాగా లేదు. నిజంగా అక్కడ ఒక బ్యానర్ గుడికి అబ్జెక్షన్ అయితే ఒక ఎమ్మెల్యే ఏం చేయాలండి? పోలీసులని చెప్పాలి, తహసీల్దార్ని పిలవాలి, దాన్ని రిమూవ్ చేయమని ఆదేశాలు ఇవ్వాలి. కానీ అవి చేయకుండా ఒక రౌడీలాగా ప్రవర్తించారు. అసలు నిజం ఏంటంటే అక్కడికి నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ఈయన బ్యానర్ తీసేశాడో ఆ బ్యానర్ ముందు వినాయక చవితి ఆ గుడిని అంబేద్కర్ విగ్రహం పక్కగా ఈ నాగేంద్ర స్వామి ఒక ప్రతిమ ఉంది. ఆ ప్రతిమ అంబేద్కర్ విగ్రహం తర్వాత ఆ ప్రతిమని అంబేద్కర్ విగ్రహం ఎవరైతే కట్టారో పేదవాళ్ళు వాళ్ళని అడిగే ఆ నాగేంద్రుడి ప్రతిమ కట్టుకున్నారు. వాళ్ళ మధ్య వైముష్యాలు ఏమీ లేవు. కానీ ఇంకో గ్రూప్ ఏం చేసిందంటే ఆ ప్రతిమకి ఎదురుగుండా వినాయక చవితికి ఒక లైట్లతో ఉన్న వినాయకుడి బొమ్మ పెట్టడం వల్ల నాగేంద్రుడి గుడి కనపడకుండా మూసుకుపోతే
అబ్జెక్షన్ చేసి గుడి మూసుకుపోయింది నాగేంద్రుడి గుడి అని చెప్పి బ్యానర్ కట్టారు. బ్యానర్ కడితే వీళ్ళు బ్యానరు కంప్లీట్గా గుడిని మూసేయలేదండి. నేను వెళ్ళి చూశాను. ఆ ఫోటోలు కూడా మీరు కావాలంటే అది పంపిస్తారు. అక్కడ ఎలా ఉందంటే గుడి కనపడేటట్టు, గుడికి దారికి వెళ్ళేటట్టుగానే వీళ్ళు బ్యానర్ కట్టారు. పూర్తిగా మూసేసేటట్టు లేదు. ఎక్కడైతే అంబేద్కర్ విగ్రహం ఉందో అంబేద్కర్ విగ్రహం ఎడం పక్కనేమో నాగేంద్ర స్వామి గుడి ఉంది. ఆ నాగేంద్ర స్వామి ఎడం పక్కనేమో అంబేద్కర్ ఫ్లెక్సీలు ఉన్నాయి పెద్దకి. ఇక్కడ అంబేద్కర్ గుడి పక్కన, అంబేద్కర్ విగ్రహం పక్కన స్వామి గారు మన సాయిబాబా గారి గుడి ఉంది. సాయిబాబా గారి గుడి తర్వాత రాజీవ్ గాంధీ రంగ విగ్రహాలు ఉన్నాయి. ఆ పక్కన బస్ స్టాండ్, అక్కడ బస్ స్టాండ్ని కొట్లన్నీ ఆక్యుపై చేసుకున్నాం. అది సీన్. అంటే అసలు అక్కడ గొడవ అన్నది లేనే లేదు. ఫ్లెక్సీ అన్నది ఎట్టి పరిస్థితుల్లో అడ్డు కాదు. కానీ నేను ఎందుకు వచ్చానంటే ఫ్లెక్సీ అంటే ఫోన్లో ఏదో జరిగి ఉంటుందని నేను అనుకున్నాను. కానీ అతను వాడిన భాష, అతను బెదిరించిన తీరు, నాకు ఒళ్ళు మండేటట్టు అయిపోయింది. ఈ సంగతి ఎవరికి తెలియదు చెప్పండి రఘు రామకృష్ణరాజు గారు. రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా జరుగుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాగే కాశీ విశ్వనాథరాజు అన్నారు. ఉండిలో జిల్లా కార్యదర్శి కొమ్మన నాగబాబు నివాసం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు పార్టీకి పునాదిగా మారాయని వివరించారు. భారతీయ జనతా పార్టీ కుటుంబ పార్టీ కాదని తెలిపారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం భాజపాలో దక్కుతుందని అనేందుకు ప్రధాని మోడీ ప్రత్యక్ష ఉదాహరణను తెలిపారు. జిల్లాలో రాష్ట్ర పార్టీ కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ నమ్ముకుని పనిచేశారని, ఆయనకు నర్సాపురం ఎంపీ స్థానాన్ని కేటాయించడమే కాకుండా కేంద్ర మంత్రి పదవి ఇచ్చి తగిన రీతిలో గౌరవించారని ప్రశంసించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొని పార్టీకి మద్దతు పలకాలని కోరారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నాన్ తాతాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు మరింతగా కృషి జరగాలని అన్నారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలంటే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా ఉద్దరాజు చిట్టిబాబు, ఉద్దరాజు గాంధీరాజు, వేగ్నేశ్వర వెంకటలక్ష్మి నరసింహరాజు, పైల రవికుమార్ నాయుడు, గుట్టిముక్కల భాస్కర్ రాజు, ఇరికి శివనారాయణ, ప్రగడరామనాథ్ తదితరులు సుమారు 200 మందితో భారతీయ జనతా పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్లమెంటు జిల్లా కన్వీనర్ పేర్చల సుభాష్, జిల్లా ఉపాధ్యక్షుడు అల్లూరి సాయి దుర్గరాజు, నియోజకవర్గ కన్వీనర్ కోన రామ్మూర్తి, మండల అధ్యక్షులు ఎర్ర విక్రమ్, జిల్లా కార్యదర్శి ముందూరు నాగమణి, ఆకివీడి పట్టణ అధ్యక్షుడు సింగులూరు చిట్టిబాబు తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వస్తున్నా అక్కడికే వస్తా కాశీనగర్ వస్తాను. ఉండి అసెంబ్లీ ఉండి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశం మేరకు ఇక్కడ రావడం జరిగింది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి ఒక సభ్యత్వం తీసుకుంటే అది 6 సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది. తర్వాత ప్రతి 3 సంవత్సరాలకి కొత్త సభ్యులను చేర్చుకుని, అంటే కొత్త ఓటర్లు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళని మళ్ళీ నమోదు చేసుకోవడం కోసం ప్రతి 3 సంవత్సరాలకి సభ్యత్వ నమోదు జరుగుతూ ఉంటుంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు అధ్యక్షులను ఎన్నుకోవడం గ్రామ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ ఇవన్నీ కూడా ప్రతి 3 సంవత్సరాలకి భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మారుతారు. భారతీయ జనతా పార్టీ ఒక కుటుంబానికో ఒక వారసత్వ రాజకీయాలు కాదు. ఎవరైనా ఈ పార్టీలో అధ్యక్షులు అవ్వచ్చు, ఎవరైనా నాయకులు అవ్వచ్చు. దానికి ఉదాహరణ మనం ఓ టీ అమ్ముకునే వ్యక్తి ఈరోజు ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి గత 11 సంవత్సరాలుగా ప్రపంచంలో ఈ భారతదేశం గురించి, భారతదేశం సాధిస్తున్న అభివృద్ధి గురించి ఇవాళ ప్రపంచం అంతా గొప్పగా చెప్పుకునే పరిస్థితి నుంచి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. వాడపల్లి వెంకటేశ్వర వారి ప్రత్యేక దర్శనం ద్వారా 18,97,484 రూపాయల ఆదాయం వచ్చింది. అన్నప్రసాద విరాళం 2,74,793 రూపాయలు, సేవల వల్ల 28,550 రూపాయలు, లడ్డు విక్రయం వల్ల 6,14,175 రూపాయలు, విరాళాల ద్వారా 11,769 రూపాయల ఆదాయం వచ్చింది. ఆన్లైన్ ద్వారా 1,74,350 రూపాయల ఆదాయం కలిపి మొత్తం 30,01,121 రూపాయల ఆదాయం వచ్చిందని
అధికారులు తెలిపారు. మారేడుమిల్లి జలతరంగిణి జలపాతం పొంగిపోలడంతో 5 మెడికల్ కళాశాల విద్యార్థులు కొట్టుకుపోయారు. కాజ్వే వద్ద చిక్కుకున్న ఒక విద్యార్థి బయటపడ్డాడు. ఏలూరు ఆశ్రమ కళాశాలకు చెందిన విద్యార్థులు పిక్నిక్ వెళ్లారు. మేడికోట స్నానానికి వెళ్లినప్పుడే భారీ వర్షంతో జలతరంగిణి పొంగింది. వరద ఉధృతికి 4 కొట్టుకుపోయారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. నల్లజల్ల మండలం దూబజల్లో దళితులు అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నిరసన తెలిపారు. అంబేద్కర్ ఫ్లెక్సీ వివాదంలో రఘురామ కృష్ణంరాజును అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం దూబజల్ల వద్ద దళితులు మానవహారాన్ని నిర్వహించారు. ఈనాటి బంగారు మాట. అనునిత్యం సంతోషంగా ఉండగలిగిన వారే ఇతరులను ఆనందంగా ఉంచగలుగుతారు. అన్నే ఫ్రాంక్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.